మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 39వ డివిజన్ గాంధీనగర్లో పల్లా జ్యోతిక రవితేజ ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గాంధీనగర్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అనారోగ్య సమస్యలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ పల్లా సతీష్ కుమార్ పాల్గొన్న ప్రజలకి మెరుగైన వైద్యంపై సూచనలు ఇస్తూ ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ 39వ డివిజన్ లో ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమన్నారు. పదవి ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అండగా ఉండాలని అన్నారు. తమపై ఎంతో నమ్మకంతో ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత అశోక్, అనిల్ కుమార్, దామోదర్, బాను, చందు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వీడియోలు ఫోటోలు అన్ని పంపిస్తాను తీసి పెట్టిన పదవి లేకున్నా ప్రజాసేవే ముఖ్యమైన నినాదంతో ఈ రోజు పట్టణంలోని నల్గొండ గాంధీనగర్ డివిజన్ నందు గతంలో ఎలక్షన్ లో పోటీ చేసి 26 ఓట్ల స్వల్ప ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. అయినను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం ఈ రోజు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న వార్డు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లవేళలా ఏ అర్ధరాత్రైనా ఏ అపరాత్రైనా మీకు తోడుంటాని ఇచ్చిన మాట ప్రకారం మీ అందరికీ ఎల్లవేళ సహకారం అందిస్తానని మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మళ్ళీ 3 నెలలకోసారి 4 నెలలకోసారి మళ్ళీ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తాం. ఎటువంటి సహాయమైనా కూడా మేము చేయడానికి ముందుంటామని హామీ ఇస్తున్నాం. 9వ వార్డులో నిర్వహించినటువంటి ఉచిత హెల్త్ క్యాంపుని సద్వినియోగం చేసుకున్న 39వ వార్డు ప్రజలందరికీ ముందస్తుగా రవితేజ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన డాక్టర్లు వాళ్ళ సతీష్ గారికి కానీ వాళ్ళ టీం కానీ ముందస్తుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నాయకులకు అందరేమో మీ నాయకులం కావాలని పనిచేస్తుంటే ఇక్కడ మాత్రం 39వ వార్డులో మాకు ప్రజల శ్రేయస్సే ముఖ్యం అని చెప్పేసి పనిచేస్తున్నటువంటి రవితేజ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి సేవలు మరెన్నో చేసి ప్రజల్ని వారి దారి ఏందో తెలుసుకునే విధంగా వాళ్ళ దారి చూపించాలని కోరుతూ ముగిస్తున్నాం. ఆరోగ్య శిబిరం పెట్టడం వల్ల ప్రజలు హాస్పిటల్కి పోకుండా ముసలి వాళ్ళకు కూడా మంచిగా ఉంది. ఇక మందులు కూడా ఫ్రీగానే ఇస్తారు. ఇక మా ముసలోళ్ళు అయితే పోలేరు. ఇక్కడ మంచిగానే ఉంది. వచ్చి చూయించుకుర్రు, గాంధీనగర్ మొత్తం వచ్చి చూయించుకుర్రు. వాళ్ళు కూడా మంచిగానే చూస్తుర్రు. వాళ్ళు కూడా మాకు అంత దూరం పోలేకుండా మాకు మంచిగా పెట్టిర్రు అని చెప్తుర్రు అండి.